पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रुतपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. పూజ్య గురువులు భగవత్పాదుల వారికి నమస్కారాలు చేసుకుంటూ మనం 15-16 శ్లోకాల వివరణను తెలుసుకుందాం ఈరోజు. ముందుగా 15వ శ్లోకం, చాలా గంభీరమైన శ్లోకం ఇది కూడాను. అతో విచారః కర్తవ్యః జిజ్ఞాసోరాత్మవస్తునః సమాసాద్య దయా సింధుం గురుం బ్రహ్మ విదుత్తమం. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. ప్రతిపదార్థం తెలుసుకుందాం ముందుగా. అతః, ఈ కారణం వల్ల, దయా సింధుం, దయా సముద్రుడును, బ్రహ్మ విదుత్తమం, బ్రహ్మవేత్తలలో గొప్పవాడగు, గురుం, గురువును, సమాసాద్య, పొంది, జిజ్ఞాసోహ, బ్రహ్మను గురించి తెలుసుకోదలుచుకున్న సాధకుడు, ఆత్మవస్తునః, ఆత్మవస్తువు యొక్క విచారః, విచారము, కర్తవ్యః, చేయదగినది అంటూ చెప్పడం జరిగిందనమాట. అతః అంటూ వాడారు కదా, అంటే అందువల్ల ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసువు కరుణాసముద్రుడైన బ్రహ్మ విద్యలో ఉత్తముడైన గురువును ఆశ్రయించి విచారణ చెయ్యాలి అంటూ ఈ శ్లోకం చెప్తోంది. ఎందుకు అతః వాడారు? మనకి ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్లకే దేశకాలాదులు ఉపాయాలుగా ఉన్నా కూడాను ఒక గురువు లేకపోతే గనక ఆ విచారణ అన్నది చేయడానికి మనకి సరి అయిన జ్ఞానం లభించదని ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అలాంటి గురువు ఎలాంటి వాడయ్యుండాలి అన్నది ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ శంకరులు వారు ఏం చెప్తున్నారంటే ఒక అత్యంత ముఖ్యమైన మార్గదర్శకాన్ని మనకి చూపిస్తున్నారు. మోక్షం అన్నది యాదృచ్ఛికంగా సంభవించేది కాదది. భక్తితో మాత్రమే కాదు, కర్మతో మాత్రమే కాదు, విచారంతోనే సంభవిస్తుంది అంటూ చెప్తున్నారు కదా. ఇది సాధారణ ఆలోచన మాత్రం అస్సలు కాదు. ఇది ఆత్మ అనాత్మ అన్న విషయాన్ని గురించి చాలా గంభీరమైన విచారం చేస్తే గాని రాదిది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అంటూ గురువుగారిని ఎలా సేవించాలి అన్నది కృష్ణ పరమాత్మ మనకి సూచించాడు భగవద్గీతలో. వినయము, విచారణ, శ్రద్ధ, ఇది గురువు సమీపంలో జరిగే విచారం అన్నమాట. అసలు మన గురువు ఎందుకు అవసరం? శ్లోకంలో 2 విశేషణాలు వేశారు మనకి. ఏంటి? దయాసింధు, బ్రహ్మ విదుత్తముడు అంటూ. దయాసముద్రుడు అంటే కరుణాసముద్రుడు, బ్రహ్మ విదుత్తముడు అంటే బ్రహ్మజ్ఞానంలో స్థిరపరుడైనవాడు. జ్ఞానం ఉన్నవాడే అయితే సరిపోదు, కరుణ కూడా ఉండాలట ఆయనకి. అందుకే సుఖమహర్షి కరుణకు పాత్రుడయ్యాడు, పరీక్షితుడు మోక్షాన్ని పొందాడు. వశిష్ఠుల వారి కరుణకి ప్రాప్తులయ్యారు రాములు వారు, యోగవాసిష్టాన్ని విన్నారు, ఆత్మవిచారం చేయగలిగారు. రాముడు స్వయంగా పరబ్రహ్మ స్వరూపుడైన లోకోపదేశార్థం గురువుని ఆశ్రయించడం జరిగింది. అర్జునుడు మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే శిష్యస్తేహం అన్నప్పుడే అతనిలో విచారణ ప్రారంభమైంది. చీకట్లో తాడుని చూసి పావు అనుకుంటే దానికి
వెలుగును చూపించి అది పాము కాదు తాడే అంటూ చెప్పేవాడే గురువు. ఆ గురువు చెప్పిన శాస్త్రాన్ని పట్టుకుని అంతర్ముఖంగా మనం విచారణ చెయ్యాలి గురువు యొక్క సాన్నిధ్యంలో ఉంటూ. అప్పుడు మనకేమైనా సందేహాలు వస్తే దానికి ఆయన దారి చూపిస్తూ ఉంటారన్నమాట. ఆత్మజ్ఞానం అన్నది వినడమే కాదు, ఓన్లీ వినడం కాదు, తెలుసుకోవడమే కాదు, దాన్ని అనుభవించడం అంటున్నారు ఇక్కడ. అందుకు మార్గం ఒకటే ఒకటి, వినయము విచారము గురు శరణాగతి. అందుకే శంకరాచార్యుల వారు సమాసాధ్య గురుం బ్రహ్మవిదుత్తమం అంటూ గురువు ద్వారానే ఆత్మతత్వం వికసిస్తుంది అంటూ చక్కటి సమాధానం మనకిందులో చెప్పడం జరిగింది. ప్రపంచాన్ని జయించడం గొప్ప కాదు, స్వస్య అవిద్యను జయించడమే గొప్ప. శరీరం అనాత్మ అని తెలుసు, మనస్సు అనాత్మ అని తెలుసు, భావాలు అనాత్మ అని తెలుసు. నువ్వేమిటి? సాక్షి, నిత్య చైతన్యం, బ్రహ్మస్వరూపము. ఇది తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక ఉండడమే ముముక్షత్వం అని తెలుసుకున్నాం కదా. అది ఎప్పుడైతే మనకి ఆ కోరిక పుడుతుందో మనకు ఒక అర్హత వచ్చినట్టు, అప్పుడు గురువు తనంతట తానే ప్రత్యక్షం అవుతాడట. అప్పుడు విచారం ప్రారంభం అవుతుందిట, బంధనం కరిగిపోతుంది మనకి అంటూ చక్కటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది. దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది చక్కటి గురువు. శంకర్ల వారి కంటే మించిన గురువు ఇంకెవరున్నారు చెప్పండి? ఆయన రచించిన ఈ పుస్తకాల్ని మనం చదువుకోవడం, ఆయన మనకి అందించిన ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేసి ఆయన రుణం తీర్చుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం 16వ శ్లోకాన్ని విందాం. మేధావి పురుషో విద్వాన్ ఊహాపోహ విచక్షణః అధికార్యాత్మ విద్యాయాం ఉక్తలక్షణలక్షితః. మేధావి మేధావంతుడును, విద్వాంసుడును, ఊహాపోహ విచక్షణ ఊహాపోహలయందు నేర్పుగలవాడును, ఉక్త లక్షణ లక్షిత చెప్పబడిన లక్షణములతోటి మనం ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలతోటి కూడినటువంటి వాడు పురుషుడు ఆత్మవిద్యాయాం ఆత్మవిద్యయందు అధికారము కలవాడవుతాడు అంటున్నారు. మేధా అస్య అస్తి ఇతి మేధావి అనే విగ్రహవాక్యం అనమాట. మేధావి అంటే మేధ కలవాడు అని అర్థం వస్తుంది. దీని తాత్పర్యం తెలుసుకుందాం. బుద్ధివంతుడు, విద్వాంసుడు, తర్క వితర్క కుశలుడు అయినవాడు మాత్రమే, అలాంటి వాడు మాత్రమే, ఈ చెప్పబడిన లక్షణాలు కలవాడు మాత్రమే ఆత్మవిద్యకు అధికారి. ఆ లక్షణాలు లేని వారికి ఆత్మవిద్యా అధికారం లేదు అని ఇక్కడ అర్థం చెప్పుకుంటున్నాం అనమాట. మంచి చురుకైన జ్ఞాపకశక్తితో కూడినటువంటి వాడై, విద్యా వినయ సంపన్నుడై, తగినంత విజ్ఞానంతో బాహ్య ప్రపంచాన్ని అంతరంగ ప్రపంచాన్ని అర్థం చేసుకునేవాడై ఉండి వేదాలకు అనుకూలంగా వాదిస్తూ ప్రతికూల వాదాలను ఎవరైతే ఖండించగలడో అలాంటి సాధకుడే ఆత్మవిద్యను గ్రహించడానికి అధికారి అవుతాడు అంటూ చెప్పడం జరుగుతుంది. అంటే శంకరుల వారు ఏ విధంగా అయితే మనం మొదట్లో కథ చెప్పుకున్నాం కదా, మండన మిశ్రుడి ఇంటికి వెళ్ళి అతనికి ఆ అధికారం ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాతనే అతన్ని ఓడించి తన ప్రియ శిష్యుడి కింద చేసుకోగలిగారు. అంటే గురువే వెళ్ళి తన శిష్యుణ్ణి అనుగ్రహిస్తారనమాట. ఇక్కడ మేధావి అంటే మేధా అస్య అస్తి ఇతి మేధావి అనే విగ్రహవాక్యంతో మేధస్సు కలవాడు అని అర్థం వస్తుంది. మేధస్సు అంటే ఏంటి? ఇక్కడ విన్న విషయాన్ని బుద్ధిలో ఉంచుకోగలిగిన వాడనమాట. దీర్ధారణావతి మేధ అని నిఘంటువు చెప్తుంది మనకి. విద్వాన్ అంటే విద్వానుడు అంటే ఎవరు? కావ్యాన్ని, కోశాలని, వ్యాకరణాలు వీటన్నిటిని చదివినవాడు. ఊహోపోహ విచక్షణ అన్నారు. అంటే తర్కమీమాంసాల్లో బాగా ప్రవేశం కలిగి ఉన్నటువంటి వాడు అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే పద వాక్య ప్రమాణజ్ఞుడు, వ్యాకరణ మీమాంస న్యాయశాస్త్ర పండితుడు అని ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. ఉక్త లక్షణ లక్షిత అన్నారు. 8వ శ్లోకం మొదలు ఇక్కడ మనకి 15వ శ్లోకం వరకు మనకి సూచించారు కదా. ఏమేమిటి? వివేకము, వైరాగ్యము, క్షమాది షట్కము, ముముక్షత్వము, సాధన చతుష్టయంతో కూడిన ఆత్మవిద్య, ఈ వీటన్నిటికీ అధికారి
ఎవరైతే ఉన్నారో ఆత్మవిద్యా ఫలము మోక్షాన్ని అనుభవించడానికి వాడే అర్హుడు అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇన్ని శ్లోకాల్లో చెప్పుకున్నటువంటి ఈ లక్షణాలన్నింటినీ కూడాను స్పష్టంగా తెలియడానికి వివరించేవాడు లేదా జిజ్ఞాసత్వము సాధకుడికి ఉండవలసిన లక్షణం ఇందులో చెప్పబడింది మనకి. తతో విచార కర్తవ్యో జిజ్ఞాసోరాత్మ వస్తున అన్నారు. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కూడా మేధావి అంటే లోతైన బుద్ధి కలవాడు అని, విద్వాన్ అంటే చక్కటి శాస్త్రజ్ఞుడు లాంటి వాడు అనమాట. ఊహాపోహ విచక్షణము అంటే తార్కికంగా ఆలోచించి మనకి సత్యాసత్యాలను విచారించగలిగేవాడు. ముక్త లక్షణ లక్షిత అన్నారు. అంటే ముక్తుడి యొక్క లక్షణాలు కలవాడు. అంటే ముక్తుడు అంటే ఎవరని చెప్పుకున్నాం మనం? వైరాగ్యము, శాంతి, నియమము ఉన్నవాడు అని కదా. అలాంటి లక్షణాలన్నీ చెప్పుకున్నాం కదా. ఆ లక్షణాలన్నీ ఉన్నవాడని అర్థం వస్తుంది. అయితే ఈ శ్లోకంలో భగవత్పాదులు వారు ఆత్మవిద్య నేర్చుకునే అర్హత ఎవరికి ఉంది అంటే ప్రతి ఒక్కరికి ఈ పాఠశాలలో చదవగలిగే అర్హత ఉంటుంది. కానీ ఆత్మవిద్య అది ప్రత్యేకమైన అంతఃకరణ సిద్ధిని కోరుకుంటుంది. మేధస్సు అంటే కేవలం గుర్తుపట్టడం కాదు, వినిన విషయాన్ని లోతుగా జీర్ణించుకోవడం. అందుకే మనకి బుద్ధి శుద్ధి లేకపోతే జ్ఞానం నిలవదు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఊహాపోహ అన్నారు కదా. అంటే పరిశీలన, దాన్ని నిరాకరించడం, అంటే సత్యాన్ని గ్రహించి అసత్యాన్ని తొలగించగలిగేటటువంటి శక్తి అనమాట. ఇది ఉపనిషత్తుల ద్వారా మనకి ఆ విధానం అలవాటు పడుతుంది. నచికేతుడు యమధర్మరాజుని ప్రశ్నిస్తాడు కదా. మనందరికీ తెలిసిందే కదా. అది స్వర్గసుఖాలు, సంపదలు అన్నిటినీ తిరస్కరించాడు. ఎందుకు? అతను ఊహాపోహ విచక్షణతోటి దాన్ని తిరస్కరించడం జరిగింది. చిన్నపిల్లవాడిని చూసామనుకోండి, చాక్లెట్ వెంటనే తినాలని అనుకుంటాడు. కానీ ఒక పెద్దవాడు తెలుసుకుంటాడు అది ఆరోగ్యానికి మంచిదా లేదా అని. పిల్లవాడు స్పందనతో జీవిస్తారు, పెద్దవాళ్ళు విచక్షణతో జీవిస్తారు. ఆత్మవిద్యకు అర్హుడు స్పందనతో ఉన్నవాడు కాదు, విచక్షణతో ఉన్నవాడు. బంగారాన్ని మనం అగ్నిలో ఉంచితే మలినాలన్నీ తిరిగిపోతాయి. అప్పుడు అది ప్రకాశిస్తూ ఉంటుంది. మన బుద్ధి కూడా విచారణ అగ్నిలో పరిశుద్ధం అయిపోవాలి. అప్పుడు ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ శ్లోకం మనకి ఏం చెప్తుంది చివరాఖరికి అంటే, జ్ఞానం కోరుకుంటే సరిపోదు, బుద్ధి శుద్ధి రెండూ అవసరం, తార్కిక విచారం కూడా అవసరం, ముక్తుని లక్షణాలు అభ్యాసించాలి. అప్పుడు మనం ఆత్మవిద్యకు అధికారులం అవుతా ఉంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఆత్మవిద్య అనేది వినడానికే కాదు, ఆచరించడానికి. మేధస్సుతో విచారించండి, వైరాగ్యంతో జీవించండి, శాంతితోటి నిలవండి. అప్పుడు శాస్త్రం మీకు రహస్యాన్ని తెలుస్తుంది. నచికేతుడిలాగా ప్రశ్నించండి, ధ్రువుడిలాగా పట్టుదలతో నిలబడండి, అర్జునుడిలాగా శిష్యుడిగా మారిపోండి. అప్పుడు మనందరం కూడాను ఆత్మవిద్యాధికారులం అవుతాం. ఓం తత్సత్. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఈ గురువాక్యాలతోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.